అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్రదేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు. ముఖ్యంగా అమావాస్య రోజు చేయకూడని పనులు గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత కూడా నిద్రపోతే జజ్యేష్ఠా దేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది. అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రమే. అందుకే తలస్నానం చేయాలి. అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభఫలితాలుంటాయి. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వొచ్చు. అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు. శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు. కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం. లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం. అమావాస్యనాడు మాంసాన్ని కొని తినడం కూడా అశుభం. అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఈ రోజున నూనెను దానం చేయడం మంచిది. ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది. మీ జీవితంలో శని దోషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలను కొనుగోలు చేయకూడదు. చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.